హాయ్ అండి. ఈరోజు మనం మృదువైన భక్ష్యాలు అందులోనూ పేని రవ్వతో ఎలా చేయాలో చూద్దాం. ఇక్కడ పేని రవ్వ లేని వాళ్ళు మైదా కానీ గోధుమ పిండిగా ఏదైనా తీసుకోవచ్చు. ఇక్కడ నేను గ్లాస్ మెజర్మెంట్స్ చెప్తున్నా. 1.5 గ్లాస్ పేని రవ్వ, 1/2 గ్లాసు మైదా తీసుకున్నా. మీరు మొత్తం మైదా కానీ మొత్తం గోధుమ పిండి అయినా తీసుకోవచ్చు. ఇక 1/2 టీ స్పూన్ ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు వేసి అదే గ్లాస్తో 1/2 గ్లాస్ నెయ్యి కానీ నూనె కానీ తీసుకోండి. ఆ నూనెలో నేనైతే నూనె తీసుకున్నా. 1/2 మాత్రం పోసి మొదట రవ్వకు బాగా పట్టించిన తర్వాత మీకు మెజర్మెంట్ కోసం చూపించా. 1 గ్లాస్ వాటర్లో కేవలం 1 టీ స్పూన్ వాటర్ మిగిలాయి. ఇలా సాఫ్ట్గా కలుపుకొని చివరిగా మిగిలిన నూనెను కూడా వేసుకొని మరొకసారి బాగా మెదిపి మీకు టైం ఉందంటే 2-3 గంటలు బాగా నాననివ్వండి. ఈ పిండి ఎంత నానితే అంత బాగా మనకు స్ప్రెడ్ అవుతాయి భక్ష్యాలు. ఇక మీకు 3 గంటల తర్వాత చూపిస్తున్నా. చూడండి మనకు పిండి ఎంత సాఫ్ట్గా ఉందో. మరి ఇప్పుడు పిండి మోతాదు తక్కువ, పూర్ణం మోతాదు ఎక్కువ తీసుకున్నాం. అయితే ఇక్కడ పూర్ణం ఎలా చేయాలి అనేది మాత్రం నేను వీడియోలో పెట్టలేదు. కేవలం మృదువైన భక్ష్యాల కోసమే మన వీడియో. మనము పిండిని ఫస్ట్ మొదట చేత్తో అలా పలచగాని, తర్వాత పూర్ణాన్ని కానీ లేదంటే ఇలానే కొబ్బరితో కూడా మీరు చేసుకోవచ్చు. అది పెట్టి మనం సీల్ చేసిన తర్వాత ఎక్స్ట్రా పిండి ఏదైనా ఉంటే పక్కకు పెట్టేసి గసగసాలు మీకు చూపించా. మొదట గసగసాలు అలా వేస్తే మనకు చాలా టేస్టీగా ఉంటాయి భక్ష్యాలు. ఇక పాలిథీన్ కవర్ కానీ, బటర్ పేపర్ కానీ, విస్తరాకు ఏదైనా తీసుకోవచ్చు. ఇలా మనం చేతికి కొద్దిగా ఆయిల్ కానీ నెయ్యి కానీ రాసుకొని స్ప్రెడ్ చేస్తే ఈజీగా స్ప్రెడ్ అవుతుంది. ఇలా చేసిన తర్వాత చూడండి కవర్ తీస్తుంటేనే ఎంత బాగా వస్తుందో. ఇక లో టు మీడియం ఫ్లేమ్లోనే కాల్చుకోవాలి. ప్యాన్ వేడెక్కిన తర్వాత ఇలా మనం చేసిన భక్ష్యాన్ని ప్యాన్ పైన వేయడమే. ఇక ఆయిలా లేదంటే నెయ్యి అనేది మీ ఇష్టం. నేనైతే నెయ్యితోనే 2 వైపులా ఇలా కాల్చుకోవడం జరిగింది. ఇలా సింపుల్ టిప్స్తో మీరు తప్పకుండా ట్రై చేయండి. ఫస్ట్ టైం చేసేవాళ్ళు కూడా ఈజీగా అందులోనూ పల్చగా చేయగలుగుతారు. దీన్ని ఎక్కువ భాగం రాయలసీమ జిల్లాలో పేపర్ ఓలిగా అంటుంటారు. మరి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Please like, share and subscribe. Bye.